గణేష నవరాత్రుల్లో గణపతికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. గణేష నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు గణపతికి వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య సిద్ధి కలుగుతుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి, ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బెల్లం కలిపినటువంటి అన్నాన్ని ప్రతిరోజు గణపతికి నైవేద్యంగా సమర్పించినట్లయితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. అలాగే ధన మార్గాలు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనపరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వివాహపరమైన సమస్యలన్నీ అధిగమించాలంటే గణపతికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. పులిహోర నివేదన చేయటం ద్వారా జాతకంలో ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే, వ్యాపారపరంగా పోటీ ఎక్కువ ఉన్నా, వ్యాపారంలో శత్రువులు ఎక్కువగా ఉన్నా అవన్నీ తొలగింపజేసుకోవాలంటే గణేష నవరాత్రుల్లో గణపతికి పెరుగన్న నైవేద్యంగా సమర్పించాలి. పెరుగన్న నివేదన చేస్తే వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకోవాలంటే, విద్యార్థులు మేధాశక్తిని పెంపొందింపజేసుకోవాలంటే, పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణించాలంటే గణేష నవరాత్రుల్లో పెసరపప్పు పొంగల్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెట్టాలి. అలాగే పితృదోషాలు జాతకంలో ఉన్న, పితృశాపాలు ఉన్న, జీవితంలో అభివృద్ధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు నువ్వులు కలిపిన అన్నాన్ని గణపతికి గణేష నవరాత్రుల్లో నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ప్రయాణాలు విజయవంతం కావటానికి, ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండటానికి, ప్రయాణాల పరంగా ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి కూరగాయలు కలిపిన అన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే నెయ్యి కలిపిన అన్నాన్ని గణపతికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే గణపతికి శనగపప్పుతో చేసినటువంటి పాయసాన్ని గణేష నవరాత్రుల్లో నివేదనగా సమర్పించినట్లయితే ఒకప్పుడు జీవితంలో మంచి అత్యున్నత స్థాయిలో ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మళ్ళీ ఆ అత్యున్నత స్థాయిని అందిపుచ్చుకోవటానికి శనగపప్పుతో చేసిన పాయస నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది. అలాగే గణపతికి ఈ అన్నప్రసాదాలతో పాటుగా కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా కూడా సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అన్నప్రసాదాలతో పాటు మోదకం సమర్పిస్తే చాలా మంచిది. మోదకం అంటే మోదము, సంతోషాన్ని కలిగించేది. లడ్డు లేదా ఉండ్రాయి గణపతికి నివేదించడం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేరుతాయి. అటుకులు గణపతికి నవరాత్రుల్లో నివేదన చేసినట్లయితే కుటుంబ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు వీటన్నిటికీ చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే గణేష నవరాత్రుల్లో మానసిక ప్రశాంతత కలగాలంటే గణపతికి పేలాలు నైవేద్యంగా సమర్పించాలి. పేలాలు గణపతికి నివేదిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. సత్తుపిండిని గణపతికి నివేదన చేస్తే మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేన్నైనా సాధించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి సత్తుపిండి నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది. అలాగే చెరకు ముక్కలు గణపతికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనప్రాప్తి యోగాలు పెరగాలంటే గణపతికి కొబ్బరి కురిడిని గణేష నవరాత్రుల్లో నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరి కురిడి నివేదిస్తే ఆర్థికంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే పండ్లు గణపతికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. రకరకాల పండ్లు నివేదించి ప్రసాదంగా స్వీకరించడం, అందరికీ పంచిపెట్టడం ద్వారా ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది, ప్రమోషన్లు వస్తే వ్యాపార పరంగా సత్ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వండిన అన్నప్రసాదాలతో పాటు ఈ ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు గణపతికి నివేదన చేయడం ద్వారా గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.